హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఇప్పుడు నైట్ 2113 అంటే ఇంగ్లీష్లో అది టైమింగు. మన తెలుగులో అంటే 9:14 అంటారు. అంటే 9:14 PM. మామూలుగా ఏంటంటే 2114 అవర్స్ అంటారు. అది ఇంగ్లీష్ టైము. కొద్దిగా సిస్టమ్ దగ్గర వర్క్ వచ్చాను, నైట్ కాదా. వర్క్ అయిన తర్వాత 10-10:30 అలా అయిపోద్ది, వెళ్తాను. తర్వాత వెళ్ళి మార్నింగ్ కొంచెం భగవంతుడు ప్రేయర్ చేసుకొని, ప్రజెంట్ అయితే సింగిల్గా ఉన్నానండి. నా ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ టైంకి నేను స్పెండ్ చేసి ఎంతగానో ప్రయత్నించి మిమ్మల్ని హృదయాల్ని ఆనంద పెట్టడానికి ఆడ్ గిఫ్ట్ ఇది ఇచ్చాడు కాబట్టి నేను కొంచెం చేయడానికి ఉన్నా. ఆల్రెడీ నేను 10 years నుంచి చేస్తున్నాను. బట్ నేను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ చేస్తాము అని అసలు త్రోట్ అనేది రాలే. చేసేసాను కానీ వదిలేసాను, అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఖచ్చితంగా నాలో కళని ఎందుకు దాచిపెట్టుకోవాలి, ఎందుకు చేయకూడదు అనే ఒక ఆశ, ఆతృతతో ఈ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కామెడీగా, యాక్టివేట్గా, ఎంతగా అంటే నా మనసులో నేను ఎలా చేయగలను, ఇతరులని ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేయగలను అనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఎంతగానో. మళ్ళీ మార్నింగ్ కూడా బ్రహ్మముహూర్తం అంటాం కదా, ఆ బ్రహ్మముహూర్తంలో మార్నింగ్ లేస్తాను. లేచి భగవంతుడికి పూజ చేసుకొని తర్వాత కాలపు తయారు చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ 1 గంట ఎక్కువ జామున ఎర్లీ మార్నింగ్ 1 గంట 2-3 గంటలకి అనేది బ్రహ్మముహూర్తం. అది ఎటువంటిదంటే బ్రహ్మముహూర్తం అంటే దేవుడే తెల్లారి జరగబోయే కార్యక్రమాలన్నీ ఆయన నీ జీవితంలో నడిపిస్తాడంట. కాబట్టి నేను ఆ టైం టేబుల్ పచ్చం వంటి ఉపయోగిస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు సిస్టమ్ దగ్గరకు వచ్చాను. మార్నింగ్ మళ్ళీ కలుస్తాను. సిస్టమ్ వర్క్ అయిపోయిన తర్వాత వెళ్ళి పడుకుంటాను, స్లీపింగ్. ఇప్పుడు నైట్ 9:30 అయిపోయింది. ఓకే, బాయ్. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు కూడా ఫోన్ చేసి అందరూ గుడ్ నైట్, బాయ్, ఉంటాం. రేపు మార్నింగు ఏ టైంలో అయినా ఒక టైంలో 2-3 నెక్స్ట్ టైం ఏంటంటే నేను షార్ట్లు తీయకుండా వీడియోలు తీద్దాం అనుకుంటున్నా. దాన్ని కూడా కేటాయించి మీకు ఉపయోగిస్తాను. మంచిగా తీస్తాను. ఏది చేసినా నాలో కామెడీగా చేసేది. నేను ఒక హీరోలాగా చేయను, కామెడీ జనాలు ఆనందంగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి. అదేమన్నా మీ మనసుకి ఏమన్నా కొద్దిగా మనసు బాగాలేదంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. దాని కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. ఎలా చేయాలి, ఇంకా ఎలా మిమ్మల్ని ఆనంద పెట్టాలా మీరు నాకు కామెంట్లో పెడితే నేను తీసుకుని దాన్ని కూడా నేను ఉపయోగించి ముందుకు చేస్తాను. సరే, హాయ్ బాయ్స్. చాలా సంతోషం మీతో మాట్లాడడానికి. ఈ అమూల్యమైన సమయాన్ని ఈ క్షణం వరకు కూడా బతుకున్నానంటే భగవంతుడి కృప కదా. మీరందరూ మా వీడియోస్ మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని నాకు నమ్మకం. కాబట్టి ఇంతవరకు కూడా నేను 98 షార్ట్స్ చేశాను, ఎక్కువగా 2-3 వీడియోలే చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. చార్లీ చాప్లిన్, మైకేల్ జాక్సన్, మహాత్మా గాంధీ, యమధర్మరాజు, ఛత్రపతి శివాజీ, ఇన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నానే ఒక కటౌట్లో. నేను రియల్గా చేస్తానండి. వేరేవైతే నేను ఖచ్చితంగా అసలు ఏం చేయలేదు. వేరే వాళ్ళవి ఏది ఫోటోలు పెట్టలేదండి, రియల్గా నేను చేశాను. కానీ షార్ట్స్ అనేది యూట్యూబ్లలో డౌన్లోడ్ చేసుకుని పాటకి నేను యాక్టింగ్ చేస్తానండి. నెక్స్ట్ టైం నేను మేకప్ వేసుకున్న చార్లీ చాప్లిన్ కానీ, మైకేల్ జాక్సన్ కానీ ఖచ్చితంగా మీకు వేసుకునే కాడి నుంచి చేసేంతవరకు నేను ఖచ్చితంగా నేను సెట్ చేస్తానండి. చాలా సంతోషం అండి. ఇప్పుడు సిస్టమ్ దగ్గర వచ్చాను, వర్క్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి పడుకొని మార్నింగ్ మళ్ళీ ప్రేయర్ చేసుకుంటే ఓకే, బాయ్. బాయ్ అండి, గుడ్ నైట్.